చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. కారణం ఏంటంటే, మామూలుగా మనకి ఒక్కొక్క సినిమా మనం అనుకునేటప్పుడు అండి, తెలుగు సినిమాకి పాతాళ భైరవికి ముందు, పాతాళ భైరవికి తర్వాత అని చెప్పుకుంటాం. అలాగే కొంతకాలం గడిచిన తర్వాత ఖైదీకి ముందు, ఖైదీకి తర్వాత, దానికంటే ముందు అడవిరాముడి కంటే ముందు, అడవిరాముడు తర్వాత, తర్వాత ఖైదీకి ముందు, ఖైదీకి తర్వాత, శివకి ముందు, శివకి తర్వాత. అలాగా భారతదేశ సినిమాకి భాషకి ముందు, భాషకి తర్వాత. ఎంతమంది ఆ సినిమాని ఫాలో అయ్యి, ఎంతమంది ఆ స్క్రీన్ ప్లేని ఫాలో అయ్యి, ఆత్మని ఫాలో అయ్యి, ఎంతమంది కొత్త దర్శకులు ఇండస్ట్రీకి వచ్చారో భారతదేశ వ్యాప్తంగా, ఎంతమంది నిర్మాతలు ఆ ఫార్ములాని ఫాలో అయ్యి నిర్మాతలుగా ఇండస్ట్రీలో స్థిరపడ్డారో వాళ్ళందరి కృతజ్ఞతలు ఆశీస్సులుగా ఈ సినిమాకు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. శ్రీకృష్ణ గారు నిజంగా, నేను ఒక రకంగా నాకు ఆయన గురు సమానులండి. ఎలాగంటే, భాషా సినిమా చూసినప్పుడు నాకు బాగా నచ్చేసింది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, నాకు రియల్గా నా నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. ప్రతిరోజు ఆ సినిమా చూస్తూ ఉంది. నాకు ఒక రోజు నుండి ఏందమ్మా అంత ప్రతిరోజు చూడాల్సినంత సినిమానా ఏంటి, బాగుంది, ఓకే, మరి రోజు చూస్తా, నాకు అంత నచ్చింది. ఏమి నచ్చింది నీకు? ఆ సినిమాలో నగ్మా క్యారెక్టర్ ఏమిటి? రఘువరన్ కూతురు కదా, పొత్తిళ్లలో ఉన్న పాపను తీసుకెళ్ళి దేవన్ పెంచాడు కదా. రఘువరన్ జైలుకి వెళ్ళేటప్పుడే రఘువరన్తో ఫైట్ చేసిన మనిషి కదా రజనీకాంత్. అలాంటి రజనీకాంత్, అంటే తండ్రి వయసు ఉన్న రజనీకాంత్తో మళ్ళీ ఈ అమ్మాయి నగ్మా పెరిగి పెద్ద డ్యూయెట్లు పడుతూ ఉంటే ఏమిటమ్మాయి ఆ సినిమా, ఏమిటి అంత నచ్చాల్సిన అవసరం ఉందని అడిగాను నేను. అప్పుడు ఆ అమ్మాయి ఏందండి, ఇప్పుడు రజనీకాంత్ గారు పిలిస్తే నేను రానా ఏంది అంది. అంటే అది రజనీకాంత్ గారు కాబట్టి ఓకే. అప్పుడు నేను నేర్చుకున్న ఒకే ఒక విషయం ఏమిటంటే, కమర్షియల్ స్క్రీన్ ప్లే అంటే తప్పులు చెయ్యకపోవటం కాదు, జనానికి నచ్చే తప్పులు చేయటం. ఏ తప్పు జనానికి నచ్చుతుందో తెలిసిన వాళ్ళు సక్సెస్ అవుతారు, ఏ తప్పు జనానికి నచ్చుతుందో తెలియని వాళ్ళు ఇక్కడ సక్సెస్ కాలేరు. ఫలానా తప్పు నచ్చింది కదా దాన్నే ఫాలో అవుదాం అనుకుంటే ఇక్కడ ఈ తప్పు నచ్చదు, ఆ తప్పు ఇంకో చోట నచ్చదు. ఫలానా చోట ట్రైన్ ఎపిసోడ్ అద్భుతంగా నచ్చింది కదా అని చెప్పి ఈ సినిమాలో కూడా ట్రైన్ ఎపిసోడ్ చేస్తానంటే కుదరదు. ఇలాంటి నచ్చే తప్పులు చేయటమే కమర్షియల్ స్క్రీన్ ప్లే అనేది నేను ఫస్ట్ నేర్చుకుంది సురేష్ కృష్ణ గారు తీసినటువంటి భాష సినిమా చూసండి. అలా నాకైనా గురు సమానుడు. ఇకపోతే ఇక ఈ సినిమాకి వస్తే సార్, ముఖ్యంగా నిర్మాతలు